నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ ఆన్ మై ఛానల్. సో మీకు thumbnail చూసి అర్థమైంది అనుకుంటా. ఎస్, మన కాడ కూడా మాఘీ గణపతి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తున్నారు ఫర్ ద ఫస్ట్ టైం. సో అక్కడికే పోతున్నా ఆ గణపతిని చూడడానికి. నేనైతే ఫుల్ హ్యాపీ. ఎందుకనంటే మన కాడ కూడా ఈ ఫెస్టివల్ స్టార్ట్ అయింది. ఐ థాట్ ఇంకొక కొన్ని మంత్స్ వెయిట్ చేయాలి, మళ్ళీ గణేష్ని చూడాలని అనుకున్నా, కానీ ఇంత జల్దీ చూస్తా అని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకనంటే ఆగమన్ టైంలోనే పోదాం అనుకున్నా నేను. లైక్ 19th రోజు అయింది కదా ఆగమన్ మనకి ఈ గణేష్ ఉంది. అప్పుడే అనుకున్నా కానీ నాకు కుదరలే. నేనైతే బిజీ ఉండే ఆ టైంలో. సో ఏమంటారు, 22nd రోజు ఆయన బర్త్డే, ఈరోజే 22nd. సో ఈరోజే బప్ప బర్త్డే కాబట్టి అనుకున్నా పోవాలి, ఇవ్వాలి, ఎట్లైనా అట్లా వేసి పోవాలి, ఎంత నైట్ అయినా అనుకున్నా. సో ఫైనలీ నేనైతే టైం దొరికింది, ఫ్రీ టైం అయింది, అన్ని పనులు కొట్టేసుకున్నా కాబట్టి. సో నేనైతే పోతున్నా గణేష్ని చూడడానికి. చూపిస్తా అక్కడ పోయి గణేశుడు ఎట్లున్నాడు, ఏంది స్టోరీ అని చెప్పి. నాకైతే ఫుల్ హ్యాపీ రబ్బి. మీకు ఎట్లుందో ప్లీజ్ కామెంట్లో చెప్పండి. అండ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే నేను దీంట్లో మీకు గైడ్ చేస్తా, అక్కడికి ఎట్లా రీచ్ కావాలో అది కూడా పెడతా, లింక్ పెడతా. అట్లనే అక్కడ ఉన్న ల్యాండ్ మార్క్స్ ఈజీగా, అక్కడ దగ్గర ఉన్న వాళ్ళకి ఈజీగా ఉండడానికి కూడా చూపిస్తాను అన్నీ. సో స్టే ట్యూన్. అక్కడ పోయినాక కంటిన్యూ చేస్తాను. నేను ఒక్కడిని పోతలేను, మా ఫ్రెండ్ వస్తున్నాను పిక్ చేసుకోవడానికి. సో కిందికి వెళ్ళాలి, నేను ఉన్నాడు కింద వెయిట్ చేస్తుండు. సో ఆయన నేను ఇద్దరం కలిసి అయితే పోతున్నాం. సో సీ యూ ఇన్ బిఎన్ రెడ్డి. స్టే ట్యూన్. ఫైనల్ అయితే రీచ్ అయిపోయినాం మనం మండపం కాడికి. బిఎన్ రెడ్డి ఎక్కడ గణేషుని పెట్టినారు. సో చూపిస్తా. ట్రాఫిక్ లేకుండా ఈజీగా రీచ్ అయిపోయినాం. లోపట ఉంది, లోపల పోతున్నాం. ఇది మనకి ఎంట్రన్స్. మహాదేవ్ ఆర్ట్స్ వాళ్ళు చేసినారు గణేషుని. ఇగో గణేశుడు మండపంలో. గణేశుడు అయితే మస్తు ఉన్నాడు, యూనిక్ గణేశుడు. వస్తున్నాడు ఎలిఫెంట్ ఫేస్తో, కరెక్ట్ న్యాచురల్ టైప్. మహాదేవ్ ఆర్ట్స్ వాళ్ళు చేసినారు. ఆయన ఐ థింక్ కళాకారు అనుకుంటా. गणराया तुझी मूर्ती साजरी, देवा करुणा करा, तुझीच छाया सदैव आमच्या घरी, राहो विघ्नेश्वरा. మన మ్యాడ్ ఆర్ట్స్ కళాకారు అంటే అయినా ఎవరు గణేషుని తయారు చేసినారు. అట్లనే ఇంకా పండలో ఉన్నారు కూడా అంటే ఈయననే. जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की. గైస్ పబ్లిక్ చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారు. మంది పబ్లిక్ వస్తున్నారు. ఏంది అని అంటే మిగతా యూట్యూబ్ పేజెస్ ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజెస్ వాళ్ళందరూ లొకేషన్ మెన్షన్ చేసినారు కాబట్టి ఈజీగా అయింది. జర్రా నాకు కొంచెం కష్టమైంది లొకేషన్ పిన్ పాయింట్ చేసి గూగుల్ మ్యాప్స్లో పెట్టుకోవడానికి. బట్ ఫైనల్లీ లొకేషన్ని కామెంట్స్లో నుంచి తీసుకొని నేనైతే రీచ్ అయిపోయినా. మంచిగా బప్ప ప్లేసింగ్స్ కూడా తీసేసుకున్నా. ఇంకా అక్కడ పోస్టర్లో చూస్తున్నారు కదా, ఆయననే అంట కళాకారు. ఇంకా ఆయననే పెట్టినారు, మహాదేవ్ ఆర్ట్స్ కళాకారు అంట ఆయన. కానీ మస్తు ఉంది గణేశుడు అయితే. అసలు క్రేజీ కాన్సెప్ట్. ఫస్ట్ టైం మన కాడ ఇట్లా మాఘీ గణేష్ ఫెస్టివల్ చేశారు. సో హోప్ నెక్స్ట్ ఇయర్ ఇంకా ఒక్కడు కాకుండా ఇంకా చాలామంది పెడతారని అయితే హోప్ ఉంది. చూద్దాం ఎట్లా అవుతుందో. ఈ ఇయర్ గణేష్ చతుర్థి, దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మాఘీ గణేష్ చతుర్థి ఎట్లా సెలబ్రేట్ చేస్తారో చూడాలి. మహాదేవ్ ఆర్ట్స్ వాళ్ళు. గణేశుడు అయితే అసలు క్రేజీ ఉన్నాడు. మహాదేవ్ ఆర్ట్స్ వాళ్ళు మస్తు డిజైన్ చేసినారు గణేషుడిని అయితే. లైక్ ఆయన ఒరిజినల్గా ఎట్లుంటాడో అట్లున్నట్టు ఫీల్ అయితే వచ్చింది నాకైతే. సో గణేశుడిని అయితే 5 days కూర్చోబెడుతున్నారు. 5th day రోజు నిమజ్జనం అంట. సండే ఆర్ మండే ఐ గెస్, నాకు కూడా అంత కన్ఫామ్గా తెలియదు.
వాళ్ళు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఎందుకంటే పోలీసు వాళ్ళు జర ట్రబుల్ చేస్తున్నారంట వాళ్ళని. సో ఎవరు చూడలేరో పోయి జల్దీ చూడండి, మిస్ కాకండి. మళ్ళా మిస్ అయిపోతే, ఎందుకంటే 11 days అయితే ఉండలేడు గణేశుడు, ఓన్లీ ఫర్ 5 days. అందుకే పక్కా టైం తీసుకొని పోయి చూసేసిరండి. మరీ అంత రెస్ట్ లేదు, ఎందుకంటే ఇవాళనే ఫస్ట్ డే కాబట్టి. ఇప్పుడు సెకండ్ డే థర్డ్ డేకి అట్లా రెస్ట్ పెరుగుతూనే ఉంటుంది. మళ్ళీ అంత మంచిగా గణేశుని ఫొటోస్ తీసుకోవడం, లేదంటే గణేశుని పక్కన నిల్చొని ఫొటోస్ దిగడం అయితే చాలా కష్టం. సో ఏమున్నా ఎంత జల్దీ అయితే అంత జల్దీ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో పోయి చూసేసేయండి. ఎందుకనంటే ఇయర్లో ఫస్ట్ టైం మళ్ళీ చూస్తున్నాం మనం గణేశుడిని. సో ఈ ఛాన్స్ని మాత్రం మిస్ కాకండి. అండ్ ఇదే ఈ వీడియో అండ్ ఈ వ్లాగ్ ఇక్కడనే ఎండ్ చేస్తున్నా. అండ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ నేను ఇంకా డిస్క్రిప్షన్లో లింక్ పెట్టేస్తా, అట్లనే అక్కడున్న ఏమంటారు మనకి ల్యాండ్ మార్క్స్ కూడా పెట్టేస్తాను నేను. సో దాన్ని ఫాలో అయిపోండి, ఎందుకంటే ఎవరున్నా కింద లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్ మీకు లొకేషన్ వచ్చేస్తుంది. సో ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, కాజ్ ఎవరు చూడాలనుకుంటున్నారు, వాళ్ళకి లొకేషన్ అర్థమవుతలేదు, లొకేషన్ మాన్యువల్గా సెర్చ్ చేసినా కూడా తెలుస్తలేదు అంటే నా వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, ఎందుకంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది కాబట్టి. అండ్ ఫర్ మోర్ కంటెంట్ వీడియోస్ అండ్ బ్లాగ్స్ ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటా. మరి బాయ్.